శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మంత్ర సాధన సిరీస్లో గతంలో మనం ఏ మంత్రాన్ని గ్రహించినా, ఏ సంప్రదాయంలో గ్రహించినా తత్వాచమనం, భూతోచ్చాటన, దేశకాల సంకీర్తన, ఇక మంత్రన్యాసాలు అంటే ఋషిన్యాసాలు అంటారు కదా, అవి అంగన్యాసకరన్యాసాలు, వీటి గురించి తెలుసుకున్నాం. ఇక మంత్ర సాధనలో ప్రధానంగా జపమాల అనేది మనం ఎంచుకున్న మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. శివతత్వం కలిగినటువంటి మంత్ర ప్రేరణ చేస్తే అది మహాగణపతి, సుబ్రహ్మణ్యం, శివుడికి సంబంధించిన అఘోర విద్యలు, భైరవ విద్యలు, ఇలాంటివి ఏవైనా సరే రుద్రాక్షమాల ఉపయోగించవచ్చు. శాక్తేయంలో మహావిద్యాక్రమాల లగాయతు మహావిద్యాక్రమానికి పైబడి ఏ మంత్రాన్ని మనం సాధన చేయాలనుకున్నా రుద్రాక్షమాల ఉపయోగించవచ్చు. ఇక ప్రధానంగా కొన్ని విద్యలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాలలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి తామరమాల, జ్వాలామాల, దేవదారు, ఇలా అనేక మాలలు ఉంటాయి. శుద్ధ విద్యాక్రమంలో ప్రేరణ చేసేటువంటి సాత్వికమైనటువంటి విద్యలకి స్ఫటికమాల ఉపయోగించవచ్చు. ఇది చాలా ఉత్తమమైనది. స్ఫటిక ధారలకి పనిచేస్తుంది, జపానికి పనిచేస్తుంది. కాకపోతే తీవ్రమైన జపం ఎక్కువ సంఖ్యలో చేసేవాళ్ళు స్ఫటికమాలతో చేయలేరు, ఎందుకంటే అది బరువు ఎక్కువ. సుమారుగా 1 సహస్రాధికం అంటే 1000 దాటి జపం చేస్తే ఆ తర్వాత చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా బరువు మన చేతి మీద పడుతుంది అనమాట. ఇక రుద్రాక్షమాలలు ఇవన్నీ కూడా తక్కువ బరువుతో ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు జపాలకు ఉపక్రమించవచ్చు. ఇక ఋషులు వీళ్ళందరూ కూడా జపమాల ఉపయోగించి జపాలు చేస్తూ ఉండేవారు కదా. మనం చాలా పిక్చర్స్లో చూస్తూ ఉంటాం, ఋషులు చేతి కింద దండం పెట్టుకుని ఆ జపమాలను ఎలా వినియోగిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే జపం అడవిలో, జనారణ్యం లేనటువంటి ప్రదేశంలో, అందుచేతను జపమాల ఇంకెవరికి కనిపించదనే ఉద్దేశం చేత బాహ్యంగా జపమాలను అట్టేబెట్టి మనం వాళ్ళు జపం చేయడం చూస్తూ ఉంటాం. కాకపోతే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మనం జనారణ్యంలో ఉన్నవాళ్ళం కదా, ఇంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఆ జపమాలను చూస్తారేమో అన్న అంశంతో జపమాల భద్రపరచుకోవడానికి గోముఖ సంచి ఉపయోగించండి అని చెప్తారు. జపమాల అస్తవాలు బయటికి తీసి చూపించడం వాళ్ళకి వీళ్ళకి, లేదా జపం చేసుకునే ప్రదేశంలో పెట్టేయడం, ఇవన్నీ మంచి సంప్రదాయాలు కాదు. మనం ఉపయోగించినటువంటి జపమాల, మనం ఏ మాల ఉపయోగిస్తున్నాం అనేది తద్రహస్యం భవతి, దాన్ని రహస్యంగా ఉంచమంటాడు, అందరికీ ప్రదర్శించకూడదు. మనం ఫోటోలో చేసినటువంటి ఋషులు అడవుల్లో ఉండేవారు, అక్కడ జనారణ్యం ఎలాగో ఉండదు కదా, కాబట్టి బాహ్యంగా చూపించేవారు అనమాట. ఈ జపమాల ఎలా ఉపయోగించాలి అనేటువంటి అంశాన్ని గతంలో సింహి అపరాజితలో ప్రత్యేకంగా నేను వీడియో చేసి పొందుపరిచాను. ఇప్పుడు మరలా దాని గురించి చెప్పి ఈ సమయాన్ని వృధా చేయను. మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో ఈ జప విధి లక్షణాలు ఉంటాయి, మాలా లక్షణాలు, అందులో మీరు ఒకసారి సెర్చ్ చేయగలరు. ఇక మనం ఎంచుకున్నటువంటి జపమాలని, అది ఏ జపమాల అయినా సరే, మనం జపం చేయడానికి పూర్వం కుడి చేతిలోకి తీసుకుని దాన్ని ఇలా పట్టుకుని ఓం మాం మాలే మమ మహామాయే సర్వశక్తి స్వరూపిణి చతుర్వర్గ తవగి నియస్తస్తస్మాన్నే సిద్ధిదా భవ. ఓం అవిఘ్నం కురుమాలే త్వం గృహ్ణామి దక్షిణేకరే జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమ సిద్ధగే. ఓం అక్షమాలాధిపతయే సుసిద్ధం దేహి దేహి సర్వమంత్రార్థ సాధిని సాధయ సర్వసిద్ధిం పరికల్పయ మే స్వాహ. ఇది చండీ పాఠంలో ఒక చోట ఉదహరించుంటుంది. మనం జపానికి ఉపక్రమించడానికి ముందుగా గీతాప్రస్వాల పుస్తకంలో కూడా ఉంటుంది. ఇది జపమాలని ఎలాగైతే గౌరవప్రదంగా చూసుకోవాలి, శిరస్సుని పెట్టుకుని ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాన్ని చెబుతూ కళ్ళకద్దుకుని ఆ తర్వాత జపానికి ఉపక్రమించమన్నాడు. ఇది కేవలం చండీ జపానికనే కాదు, ఏ జపం చేస్తున్నా సరే మనం ఏదైతే జపమాలను ఉపయోగిస్తామో దాన్ని గోముఖ సంచి నుంచి బయటకు తీసి ఈ మంత్రాన్ని చెప్పి శిరస్సు మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని మళ్ళీ సంచిలో భద్రపరుచుకుని అక్కడి నుంచి మనం జపాన్ని కొనసాగించమన్నాడు. జపమాల ఉపయోగించేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా మనం ఎంతసేపు జపాన్ని నిర్వహించామనేది ఆధారపడి ఉంటుంది. గతంలో కూర్మాసనం గురించి చెప్పాను. ఏ జపం చేస్తున్న కూర్మాసనం సర్వశ్రేష్టం. స్త్రీలు దర్భాసనాన్ని ఎప్పటికీ ఉపయోగించకూడదు. అది తొలుత రజోదర్శనం అయ్యేటువంటి స్త్రీలు ఉపయోగించొద్దని చెప్తారు. రజోదర్శనం ఆ ఇబ్బంది అయిపోయిన తర్వాత 55-60 సంవత్సరాలు వచ్చేయండి, ఇప్పుడు నేను కూర్చుని చేస్తాను అనేవాళ్ళు కూడా ఉన్నారు, దానికి అభ్యంతరం ఏమి లేదు. చిన్న వయసులో ఉండేటువంటి వారు, నెలసరిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు దర్భాసనాన్ని ఉపయోగించకూడదు.
ఇక ఈ జపమాల విషయానికి వస్తే సర్వులు వారు ఎంచుకున్నటువంటి మంత్రతత్వానికి దగ్గరగా ఉండే ఏ జపమాలనైనా ఉపయోగించవచ్చు. మనం చదువుకున్న సంప్రదాయంలో మనకి తెలియచేస్తారు. ఇక ఆంజనేయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం దేవదారు మాల చాలా శ్రేయోదాయకం. ఈ దేవదారు అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఒక రాయిని చెక్కితే ఎలా ఉంటుందో అంత చక్కటి పాలిష్ ఉంటుందన్నమాట. అది చూడడానికి రాయితో చేసిన దానిలో ఉంటుంది దేవదారు మాల. సింధూరం ఎలాంటి పరిమళాన్ని కలిగి ఉంటుందో అలాంటి పరిమళాన్ని దేవదారు మాల కలిగి ఉంటుంది. ఆంజనేయ స్వామి మాల వేసుకునేటువంటి వారు అంటే ఒక 10 రోజుల దాకా ఆంజనేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు కొంతమంది మాల వేసుకుంటూ ఉంటారు, దీక్ష చేస్తారు. ఈ దీక్ష చేసేటువంటి వారు ధారణకి మరియు జపానికి కూడా దేవదారు మాలను ఉపయోగించవచ్చు. ఈ దేవదారు వినియోగించి కొద్దీ అందంగా ఉంటుంది. రక్తచందనం మాల అని ఉంటుంది, లక్ష్మీప్రదమైనటువంటి మాల. లక్ష్మీదేవికి సంబంధించిన కుబేర విద్యలు, లక్ష్మీప్రదమైనటువంటి విద్యలు ఆచరించినప్పుడు ఈ యొక్క రక్తచందనం మాల, ఎర్ర చందనం అంటాం కదా, అందులో ఏదైతే చిన్న చిన్న ఉపకరణాలు అవి తయారు చేయడానికి, బొమ్మలు చేయడానికి ఉపయోగిస్తారో అటువంటివి కాకుండా సాంద్రత అంటే దాంట్లో ఉండే కెపాసిటీ తక్కువగా ఉన్నటువంటి ఆ వుడ్ తీసుకుని దాంతో పూసలు చేస్తారు. దానిని ఎర్రచందనం మాల అంటారు. ఇది లక్ష్మీప్రదమైనది, ధారణకు కూడా చాలా ఆమోదయోగ్యం. శరీరం మీద ధరించడం వల్ల కూడా లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇక లమిత్యాది పంచోపచార పూజ గురించి ఈ విభాగంలో చాలాసార్లు చెప్పాను, అది మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే గత వీడియోలు ఒకసారి మీరు పరిశీలించండి. ఇవన్నీ అయిన తర్వాత గురుధ్యానం చేయాలి. మనకు ఎవరైతే మంత్రాన్ని ఉపదేశం చేశారో, ఎవరైతే జపాన్ని చేసుకునే అధికారాన్ని ప్రసాదించారో, ఆ మంత్రాన్ని ప్రేరణ చేసేటువంటి అధికారాన్ని ప్రసాదించినటువంటి గురువును తలుచుకుని చివరలో ఇప్పుడు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు కదా. తస్మై శ్రీ మమ గురవే నమః అనే శబ్దాన్ని ఉపయోగించి గురువు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తర్వాత ఈ జపమాల తీసుకుని జపాన్ని ప్రారంభం చేయాలి. యథాశక్తి జపాన్ని నిర్వర్తించిన తర్వాత చేతిలో నీళ్లు పోసుకుని అనేన మయ్యాకృతేన, ఒకవేళ ఇది మహాగణపతి జపం అయితే మహాగణపతి మూలమంత్ర జపేన భగవాన్ సర్వాత్మక ఏవం శ్రీ మహాగణపతి సుప్రీనార్థం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పేసి తీర్థపాత్రలో నీళ్లు విడిచిపెట్టేసేయాలి. లేదా దీపస్వరూప మహాగణపతి దేవతార్పణమస్తు అని చెప్పి దీపం దగ్గర పళ్ళెం పెట్టి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టేయాలి. మనం ఏ స్వరూపంగా అయితే భావిస్తున్నామో దాన్ని ఉదాహరించడంలో తప్పు లేదు. లేదా మహాగణపతి ప్రీత్యర్థం ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పేసి నీళ్లు విడిచిపెట్టేయాలి. సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఇది ఇంగ్లీష్లో ఉంటుంది పదం, కాకపోతే సాధనా మార్గంలో ఉన్నటువంటి వారు స్పష్టమైనటువంటి సాధన చేయడానికి, ఇప్పుడు మీకు ఏవైతే చెప్పిన అంశాలు ఉన్నాయో ఇవే కాకుండా సుమారుగా 4 గంటల కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించిన కోర్స్ మే నెలలో విడుదలవుతుంది విభాగం నుంచి. ఆసక్తులు దాన్ని కొనుగోలు చేసుకుని ఆ కోర్సులో వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏ మంత్రాన్నైనా ఖచ్చితంగా ప్రేరణ చేయడానికి కావలసిన ఆంతరంగికమైన విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. సాధనా మార్గంలో ఒక విధానం ఉంటుంది. మనం ఎంచుకున్నటువంటి మంత్రాన్ని ప్రేరణ చేసేటువంటి లక్షణం పద్ధతి మనకు అన్వయించుకుని చేస్తూ ఉంటాం కదా. ఇది ఒక్కో సంప్రదాయంలో ఒక్కో రకంగా చెప్పబడుతూ ఉంటుంది. కొంతమంది కేశవాది నామాలతో ఆచమనం చేసిన తప్పు లేదంటారు. ఇక్కడ చేసేదేమో తీవ్రమైనటువంటి సాధన. అందులో ఈ కేశవాది నామాలు అనేవి సహకరించవు. మనకి వాహనం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా దాని వీల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే అలా ఉంటేనే అది పర్ఫెక్ట్ అవుతుంది. అలాగే ఇందులో ఎంచుకుని చేసేటువంటి ఈ సాధనా క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో తత్వాచమనం లగాయతూ ప్రతిదీ కూడా ఒక వస్తువు లాంటిది అనమాట. దాని అమరిక అది అలా చేస్తేనే దానికి ఆ పర్ఫెక్షన్ వస్తుంది. అందుచేతనే దీన్ని టైటిల్ అయితే ఇంగ్లీష్లో ఇస్తారు, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ సాధక అని చెప్పేసి. అది మే నెలలో లాంచ్ అవుతుంది. ఎవరైతే ఆసక్తులు శాస్త్రపరమైనటువంటి ఆసక్తి కలిగి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దాంట్లో నమోదు చేసుకోవచ్చు. మనకు అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి. చాలామంది సంప్రదాయంలో చెప్పబడిన విధానాన్ని ఆచరించడంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ప్రామాణికంగా ఈ మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఆమ్నాయ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏ సంప్రదాయాన్ని ఎంచుకున్నప్పటికీ పద్ధతి అనేది ఉంటుంది కదా, ఆచరణ పద్ధతి, అది ఈ వీడియోలో అంటే ఈ కోర్సులో మీకు స్పష్టంగా తెలియజేయబడతాయి. ఇది మే నెలలో విడుదలవుతుంది. సుమారుగా 4 గంటల కోర్సు ఉంటుంది. అది ఒక్కటి మనం అన్వయించుకోగలిగితే మనం ఏ మంత్రాన్ని గ్రహించినా సరే, ఏ సంప్రదాయంలో గ్రహించినా సరే చక్కగా స్పష్టంగా
దాని యొక్క పద్ధతి, సాధనా పద్ధతి అంతా కూడా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత దాన్ని మనం అన్వయించుకోవచ్చు. మంత్రాన్ని మనం గ్రహించిన తర్వాత దానిలో మార్పులు చేయకూడదు. మనం ఆచరించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నతంగా మనం మార్చుకోవచ్చు. దీనికి ఈ కోర్స్ మీకు చాలా సహకరిస్తుంది. విభాగం తరపున మే నెలలో కోర్సు లాంచ్ అవుతుంది. ఆసక్తులు ఎవరైతే ఉన్నారో చక్కగా అది simhi.comలో మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు అక్కడి నుంచే నమోదు చేసుకోవచ్చు, అంటే పొందవచ్చు అనమాట. ఇక ఈ కోర్సుకు సంబంధించిన లోతైన అంశాలన్నీ కూడా మే నెల దగ్గరకు వచ్చిన తర్వాత విభాగానికి ఉన్నటువంటి సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పోస్ట్ చేస్తారు దానికి సంబంధించిన వివరం అంతా. ఇక విభాగానికి సింహి అపరాజిత మహామంత్రాలయానికి ఉన్నది ఒకే ఒక్క నెంబరు 9505090595. ఇది ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్ రూపంలో మాత్రమే సర్వీసెస్ ఇస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా దీన్ని వాట్సాప్ సందేశాలకు మాత్రమే పరిమితం చేశారు. మే నెల నుంచి మళ్ళీ అన్ని సర్వీసెస్ పునఃప్రారంభం అవుతాయి. అలాగే ఈ మార్చి నెలాఖరికి ఏవైతే జాతిరత్నాల గురించి నేను గతంలో చెప్పానో వాటికి సంబంధించి ఇప్పటిదాకా విభాగం ఎవ్వరికీ ఎప్పుడూ ఇవ్వనటువంటి ఒక ఆఫర్ ఇస్తుంది. ఎవరైనా ఆసక్తులు ఉంటే దాన్ని గ్రాప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు త్వరలో సోషల్ మీడియాస్ విభాగానికి సంబంధించినటువంటి నెట్వర్క్స్లో రిలీజ్ చేస్తారు. మంత్రశాస్త్రానికి సంబంధించి లోతైన అంశాలు తెలుసుకోవడంతో పాటుగా సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి వనరులు ఉపయోగిస్తూ త్వరితంగా మంత్ర సాధనకు సంబంధించినటువంటి పటుత్వాలు పొందడానికి సింహి అపరాజిత విభాగం simhi.com అనే వెబ్సైట్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఆసక్తి కలిగిన వారు, వనరులు కావలసిన వాళ్ళు ఈ simhi.comని సందర్శించగలరు. దానితో పాటుగా విభాగం ఎప్పుడు కూడా ప్రామాణికమైనటువంటి విషయాలను మాత్రమే ఉదాహరిస్తూ ఉంటుంది. కొంతమంది వాళ్ళకి నచ్చినటువంటి విద్యలు, ఫలానా విద్య గురించి చెప్పండి అని కామెంట్స్లో అడుగుతున్నారు. అభ్యంతరం ఏం లేదు, అడగడం తప్పేం లేదు. కాకపోతే రేషియో ఉంటుంది, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆ వీడియో చేస్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఏదో తీవ్రమైనటువంటి ప్రయోగ విధులు అటువంటివన్నీ కూడా మీరు ఈ కార్యక్రమంలో పొందుపరచండి అంటే విభాగానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. దాని ప్రకారం మాత్రమే ఆ ప్రోటోకాల్స్ని పాటిస్తూ ఇందులో వీడియోస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను చెప్పే ప్రతి అంశం కూడా అనుభవపూర్వకంగా, అలాగే అనుభవజ్ఞులైనటువంటి గురువులను ఆశ్రయించినప్పుడు వారి ద్వారా పొందిన సమాచారాన్ని మాత్రమే మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. కొత్త వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించేవారు ప్రతి వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయగలరు. సర్వేతరా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం మీ అందరి శ్రేయస్సును కాంక్షించే అహం కమలానందనాథ.